students, welcome to our channel. In this video, I am going to explain thrombocytes, also called as platelets. So, formed elements lo third type unnatuvantivi thrombocytes. Thrombocytes are useful, mainly useful for the clotting of blood. So, blood clotting ki eppudaina sare manaku minor injuries ayinappudu automatic ga blood clot ayi bleeding ni control cheseటువంటి cells ni platelets antaru. So, those are thrombocytes. So, maximum there are about 2,50,000 platelets in a cubic millimeter of blood. ఒక millimeter cubic millimeter తీసుకుంటే 2,50,000 platelets అనేవి ఉంటాం అక్కడ చూస్తూ ఉంటాం. So increasing of platelets is called as thrombocytosis and decreasing of platelets is called as thrombocytopenia. So thrombocytosis and thrombocytopenia, so depending on the increasing and decreasing అట్లా చెప్తూ ఉంటాం. So if there is any formation, when an injury is caused, మనకి ఏదైనా ఇంజరీస్ వచ్చినప్పుడు the blood platelets release certain chemicals like platelet factors like thromboplastin, so fibrinogen, prothrombin ఇలాంటి ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా దే ఆర్ యూస్ఫుల్ ఇన్ ది కాస్కేడ్ రియాక్షన్స్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. సో ఆటోమేటిక్గా అలాంటి జరగాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యేది ఖచ్చితంగా ఏదైనా ఇంజరీ అయినప్పుడు ఇనిషియేట్ అవటం అనేది వీటిల్లో మనం చూస్తాం. అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ఫార్మ్ ఫ్రమ్ జైంట్ మెగాకారియోసైట్స్. సో క్యారియోసైట్స్ పెద్దగా ఉన్నటువంటి మెగా అంటే పెద్ద లార్జ్ సైజ్డ్ క్యారియోసైట్స్ నుంచి ఇవి అరిజినేట్ అయ్యాయి. ద లైఫ్ స్పాన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఈజ్ 5 to 9 days. సో 5 నుంచి ఒక 9 days లోపల ఇవి డిసింటిగ్రేట్ అయితే సో 5 to 9 days అనేది వీటి యొక్క లైఫ్ స్పాన్. సో మ్యాక్సిమం దీస్ ఆర్ కలర్లెస్. మనం రెడ్ బ్లడ్ సెల్స్ అంటే హీమోగ్లోబిన్ వల్ల రెడ్ అంటున్నాం, WBC అంటున్నాం, బట్ దీస్ ఆర్ కలర్లెస్. దెర్ ఈస్ నో కలర్ బట్ నాన్ న్యూక్లియేటెడ్. న్యూక్లియస్ ఆల్సో అబ్సెంట్, దెన్ రౌండ్ ఆర్ బైకాన్వెక్స్. సో చుట్టానికి రౌండ్ షేప్లో ఉన్న మెగాకారియోసైట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బైకాన్వెక్స్ డిస్క్గా కూడా వీటిని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. దీస్ అడ్హీర్ ద డ్యామేజ్ ఎండోథీలియల్ లైనింగ్. మనకు తెలుసు బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి థిన్ లైన్ని ఎండోథీలియం అంటారు. దిస్ ఎండోథీలియం ఏదైనా డ్యామేజ్ అవ్వగానే ఆటోమేటికల్లీ ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇనిషియేటెడ్ బై ది థ్రాంబోసైట్స్. సో ఆటోమేటిక్గా లైనింగ్ ఏదైతే ఉందో దోస్ క్యాపిలరీస్ ఆర్ సీల్డ్ బై దీస్ thrombocytes and there is a clot is created at that place. So that's and this way they are helpful for the prevent the bleeding of any injuries in our body. So this is the main function of that one. So that also vitamin K also useful for the clotting of blood. So thank you for